టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సిఓఈ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన సిఓఈ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఈ రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రిజల్ట్స్ని ఎట్లా చూసుకోవాలి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మనకు రెండు విధాలుగా మనం అయితే ఈ రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటానట్టు. మనకు ఒకటి మెయిన్ వెబ్సైట్ ఉంది, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని చెప్పి. అండ్ దాంతో పాటుగా టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సిఓఈ సెట్కి సంబంధించి అఫీషియల్గా ఇంకొక వెబ్సైట్ అయితే ఉందన్నట్టు. సో ఇదొక వెబ్సైట్, ఇది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన వెబ్సైట్. ఇది కాకుండా మనకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన సిఓఈ సెట్కి సంబంధించి అఫీషియల్గా ఇంకొక వెబ్సైట్ అయితే ఉంది. మీరు ఈ వెబ్సైట్ నుండి అయినా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుండి అయినా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇది కూడా అఫీషియల్ వెబ్సైటే, ఓకేనా. సో ఈ రెండు వెబ్సైట్ లింక్స్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఏ లింక్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, లేదు మీరు సపరేట్గా సిఓఈ సెట్కి సంబంధించిన లింక్ ఓపెన్ చేశారనుకో సిఓఈ సెట్కి సంబంధించి ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంది కదా అంటే నోటిఫికేషన్ అని చెప్పి ఉంది అన్నట్టు, ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పి ఉంది. ఈ నోటిఫికేషన్స్ లోపల స్క్రోల్ డౌన్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఏమని స్క్రోల్ డౌన్ అవుతుంది కదా అంటే టీడబ్ల్యూఆర్ సిఓఈ సెట్ రిజల్ట్స్ అని చెప్పి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు స్క్రోల్ డౌన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో క్లిక్ హియర్ అని చెప్పి ఉంది కదా, ఇదే ఈ లింకే ఫస్ట్ లింక్ వస్తుంది అన్నట్టు, టీజీటీడబ్ల్యూఆర్ సిఓఈ సెట్ 2026 రిజల్ట్స్ అని చెప్పి. సో ఈ లింక్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో లేదు అంటే మనకు లేటెస్ట్ న్యూస్ లోపల కూడా ఇక్కడ మనకు లింక్ అయితే చూపెడతా అన్నట్టు, టీజీటీడబ్ల్యూఆర్ సిఓఈ సెట్ 2026 రిజల్ట్స్ అని చెప్పి, ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ లింక్ మీద ప్రెస్ చేసినా లేకపోతే ఈ లింక్ మీద ప్రెస్ చేసినా, మీరు ఏ లింక్ మీద ప్రెస్ చేసినా కూడా మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నుండి మనం మన రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదు అని అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇదొకటి ఉంటుంది, ఈ వెబ్సైట్ నుండి కూడా మీరు ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నట్టు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి, ఓకేనా. స్టెప్ 3 దగ్గర మనకు రిజల్ట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు, దీని మీద క్లిక్ చేసి కూడా మనం అయితే మన రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరు అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇక్కడికే వస్తారు, ఓకేనా. సో ఫైనల్గా మనం ఎక్కడికి రావాల్సి ఉంటుంది అంటే ఇక్కడ రావాల్సి ఉంటుంది, మీరు ఏ వెబ్సైట్ నుండి వచ్చినా కూడా ఫైనల్గా అయితే ఇక్కడికే రావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి ఏంది కదా అంటే రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది, ఓకేనా. రిజిస్ట్రేషన్ ఐడి అని అడుగుతా అన్నట్టు, మనం రిజిస్ట్రేషన్ ఐడి ఎంట్రీ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ అప్లికేషన్ మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చి ప్రొసీడ్ అని కొడితే మనకు అడ్మిట్ కార్డ్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో మనకు రిజల్ట్స్ లోపల సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి, ఓకేనా. సో ఎక్కడ వచ్చిందని చెప్పి డీటెయిల్స్ చూపెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేనైతే ఎవరిది కూడా అడ్మిట్ కార్డ్ చూడలేదు ఇంకా. ఎవరైనా మన ఫాలోవర్స్ వాళ్ళు ఎవరైనా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్కి అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోపల మెసేజ్ చేయరి. సో మన ఐడియా వచ్చేసి @analgesic, ఓకేనా, analgesic_tutor అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి analgesic_tutor అని చెప్పి మనకు ఇన్స్టాగ్రామ్ లోపల ఒక ఐడి అయితే ఉంది. సో ఈ ఐడికి మెసేజ్ చేయరి. ఈ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. సో మీ రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే, లేదు అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఆ అడ్మిట్ కార్డ్ని నాకు పంపండి. సో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, మనకు రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది, ఏమేమి డాక్యుమెంట్స్ అడిగిరు అని చెప్పి, సో అసలు ఏమేమి ప్రొవైడ్ చేసిరు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా అందులోపల ఉన్నది చూసి మాట్లాడుకుందాం. అండ్ సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఎట్లా తెలుసా అనేది కూడా అడ్మిట్ కార్డ్ ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు. సో ఒకసారి చూద్దాము ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అని చెప్పి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో లోపల మన వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తే మాత్రం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, అంటే కాలేజ్కి ఎప్పటి వరకు పోవడానికి టైం ఉంది, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి ప్రతిదీ మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతా ఉండుర్రి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.